అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరిమణులారా, ఈరోజు మనము నమాజ్ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. నమాజ్ అనేది పాపాలను కడిగివేయుటకు నమాజ్ ప్రవహించే కాలువ వంటిది. ఈ హదీసే షరీఫ్ గురించి తెలుసుకుందాం. ఇది హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారితో ఇలా నకలు చేసినారు. ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం ఒకసారి ఇలా ఉపదేశించిరి, చెప్పండి అని అడిగిరి. ఏ వ్యక్తి గుమ్మం దగ్గర అయినా ప్రవహించే నీటి ప్రవాహం ఉండి అందులో ప్రతిరోజు అతను స్నానం చేస్తూ ఉండిన ఎడల అతని శరీరంపై ఏదైనా మురికి ఉండునా అని అడిగినారు. అనుచర సహబాలు ఇలా విన్నవించిరి, ఏమీయూ మిగిలి ఉండదు అని సమాధానం చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారు ఇలా పలికిరి, ఇదే పరిస్థితి 5 నమాజులది అయ్యి ఉన్నదని చెప్పినారు. అల్లాహ్ తాలా దీని వలన పాపాలను కడిగివేసెదరు. హజరత్ జాబిర్ రజియల్లాహు తాలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారి ఉపదేశమును ఇలా నకలు చేయుచున్నారు. 5 నమాజుల ఉదాహరణ ఎలా ఉన్నది. ఎవరి ఇంటికి ఆనుకొని నీటి ప్రవాహం ఉండి దాని నీరు కూడా లోతుగా ఉండి అందులో ప్రతిరోజు 5 సార్లు స్నానము చేసిన వాని వలె. వివరణ: ప్రవహించే నీరు మురికి వగైరాతో పరిశుభ్రముగా ఉండును, మరియు ఆ నీరు ఎంత లోతుగా ప్రవహించునో అంతగానే పరిశుభ్రముగా స్వచ్ఛముగా నుండును. కనుకనే పై హదీసుల్లో ప్రవాహము లోతు అని చెప్పబడినది. మరియు ఎంత శుభ్రమైన నీళ్లతో మనిషి స్నానం చేయునో అంతగానే శరీరంలో శుభ్రత ఉండును. ఇదే విధంగా హదీసుల్లో చెప్పబడినట్టు విషయాలు అనేక హదీసులలో అనేక సహబాలతో అనేక పదాలతో నకలు చేయబడి ఉన్నది. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హు గారితో ఇలా నకలు చేయబడినది. ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు, 5 పూట్ల నమాజులు మధ్య సమయాల కొరకు పరిహారం అయి ఉన్నది. అంటే ఒక నమాజు నుండి ఇంకొక నమాజు మధ్యలో ఉండేటువంటి సమయం అనేది పరిహారం కొరకు అయి ఉన్నది. అంటే ఒక నమాజ్కి ఇంకొక నమాజ్కి మధ్య ఉండేటువంటి పాపాలను అల్లాహ్ తాలా క్షమింపవేస్తాడు అని చెప్పి దాని అర్థం. అంటే మధ్య సమయాల కొరకు పరిహారం అయి ఉన్నది అనగా ఒక నమాజు నుండి 2వ నమాజు వరకు జరిగే చిన్న చితక పాపాలు నమాజ్ యొక్క ఘనతతో క్షమింపబడును. పిదప ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం ఇలా తెలిపిరి, ఉదాహరణ: ఒక వ్యక్తి ఏదైనా కర్మాగారములో పనిచేస్తున్నాడు, దాని వలన అతని దేహంపై మట్టి ధూళి వగైరా పడిపోవును. అతని కర్మాగారము మరియు ఇంటి మధ్య దారిలో 5 కాలువలు ప్రవహించుచుండును. అతను వచ్చినప్పుడు ఆ కాలువల్లో స్నానం చేసి వస్తూ ఉండును. అదేవిధంగా 5 నమాజుల స్థితి అయి ఉన్నది. అంటే 5 నమాజుల గురించి ఏం చెప్తున్నారంటే, ఒక మనిషి 5 నమాజులు 5 పూట్ల చదివినప్పుడు ఎలా ఉదాహరించుచున్నారంటే, అంటే వాళ్ళ ఇంటికి మసీదుకి మధ్యలో ఏదన్నా నదీ ప్రవాహం ఉంటే ఆ నదీ ప్రవాహం దాటుకొని అతను వెళ్ళినప్పుడు నమాజ్ చదివాడు. నమాజ్ చదువుకొని మళ్ళీ అదే నదీ ప్రవాహం దాటి ఇంటికి వచ్చాడు. అంటే ఇలాగా పోతూ వస్తూ ఉన్నప్పుడు అతని శరీరం పైన ఎలాంటి దుమ్ము ధూళి మట్టి అనేది ఉండదు. అంటే 5 పూట్ల స్నానం చేసినట్టు అనమాట. అంటే శరీరం ఎలా శుభ్రంగా ఉంటుందో తన యొక్క నమాజ్ కూడా అలాగే పరిశుభ్రంగా ఉంటుంది. అతని యొక్క మనసు కూడా కల్మషం లేకుండా ఉంటుందని చెప్పడం. అంటే ఆ విధంగా పరిహారాన్ని భగవంతుడి దగ్గర మనం పొందవచ్చు అని చెప్పడం. అదేవిధంగా 5 నమాజుల స్థితి అయి ఉన్నది. 2 నమాజుల మధ్యలో ఏదైనా తప్పు జరిగిన ఎడల నమాజులో దువా క్షమాపణలతో అల్లాహ్ క్షమించి వేసెదరు. ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారి ఉద్దేశము ఇలాంటి ఉదాహరణలతో ఈ విషయం గ్రహింపజేయుటయే ఉన్నది. అంటే మన ప్రవక్త గారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఉదాహరణలతో చెప్తే
మన సహబాలకి అర్థమవుతుందని చెప్పి ఆయన ఉదాహరణలతో చెప్పడం జరిగింది. దాని యొక్క మక్సద్ ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుందనేటువంటి మక్సద్ తప్ప ఇంకేమీ లేదు. అల్లాహ్ తాలా నమాజును పాప క్షమాపణ చేయించే గొప్ప శక్తి ప్రసాదించి ఉన్నారు. ఉదాహరణలతో మాట బాగా అర్థం కాగలదని వివిధ ఉదాహరణలతో ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారు ఈ విషయమును స్పష్టంగా తెలిపినారు. అల్లాహ్ తాలా యొక్క ఈ కరుణ మరియు విశాల మోక్షము కరుణ కటాక్షాలతో మనము లాభము పొందకపోవుట మన నష్టము మనమే చేసుకొనుచున్నాము. అంటే దాని అర్థం ఏంటంటే మనం నమాజ్ చదివి 5 పూట్ల మన పాపాలని భగవంతుని దగ్గర క్షమాపణ కోరుకోక మన పాపాలన్నిటినీ క్షమాపణ ద్వారా వాటిని మనం సరి చేసుకోకపోతే అది ఆ నష్టం ఆ నష్టము మన చేతులతో మనమే చేసుకున్నట్టు అని చెప్పి చెప్తున్నారనమాట. తప్ప ఇతరులకు నష్టము లేదు. మనము ఎన్నో విధాలుగా ఆజ్ఞా వ్యతిరేకములతో ధిక్కారములు చేస్తూ పాపాలలో పడిపోయి ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటంటే అల్లా యొక్క ఆజ్ఞలతో మనం ధిక్కరిస్తూ అల్లా యొక్క ఆజ్ఞలను ధిక్కరిస్తూ పాపాలలో పడిపోయి ఉన్నాము. అంటే దీని యొక్క ఫలితము సర్వాధికారి న్యాయాధిపతి అయిన అల్లాహ్ వద్ద శిక్ష ఉండవలసినదే. అంటే మనం నమాజులు చదవకుండా ఇస్లాంపై ఫాలో అవ్వకుండా ప్రవక్త గారు చెప్పినట్టు ఫాలో చేయకుండా ఉంటే దాన్ని అల్లాహ్ తాలాను ధిక్కరించినట్టే. దానికి ఖచ్చితంగా శిక్ష పొందాల్సి ఉంటుంది. మనం అల్లాహ్ తన దయానుగ్రహముతో శిక్షల నుండి విముక్తి కొరకు మార్గమును చూపెను. దీనితో లాభము పొందకపోవుట మన బుద్ధిహీనతయే. అంటే మనము ఎన్ని తప్పులు చేసినా ఇన్ని నేరాలు చేసినా భగవంతుని దగ్గర మనము పాపాలని కడిగించుకోకపోతే క్షమింప చేసుకోకపోతే అది మనకే నష్టం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ క్షమాపణ నమాజ్ ద్వారానే సాధ్యమవుతుంది. అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు కురువుటకు కారణాలు వంకలు వెతుకుచున్నాము. అంటే మనం నమాజ్ చదివేదానికి కూడా ఏదో ఒక బహానా అంటే ఏదో ఒక కారణం చూపుతున్నాం అనమాట. అంటే మనం అల్లా దగ్గరికి వెళ్ళి అల్లాతో మన యొక్క పాపాలన్నిటినీ క్షమింపజేసుకోవడం పోయి మనం బహానాలు వెతుకుతాం అనమాట. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నాకు ఇవాళ కుదరదులే, రేపు వెళ్తాను. ఇలా మనం చేయడం వల్ల మనకే నష్టం కలుగుతుంది కానీ వేరే వాళ్ళకి నష్టం కలగదు. ఒక హదీసులో ఇలా ఉన్నది: ఏ వ్యక్తి అయినా నిద్రించినప్పుడు తహజ్జుద్ చదువుట కొరకు సంకల్పం చేసుకొనిన తర్వాత ఒకవేళ మేలుకొనకపోతే అతనికి తహజ్జుద్ పుణ్యము దొరుకును. అంటే అతను నియతి చేశాడు, పడుకునేటప్పుడు నియతి చేశాడు, నేను ఈరోజు లేచి తహజ్జుద్ నమాజ్ చదువుకోవాలి అని చెప్పి నియతి చేశాడు. కానీ అతనికి మెలకువ రాలేదు. మెలకువ రాకపోగా అతనికి పుణ్యం లిఖించబడుతుంది. తహజ్జుద్ చదివినట్టు పుణ్యం లిఖించబడుతుంది. ఎందుకంటే అతను నియతి చేసి పడుకున్నాడు కాబట్టి. అనేది లాభంలో మిగిలిపోవును. అల్లాహ్ యొక్క ప్రసాదానికి హద్దులే లేదు. ఇంతగా ప్రసాదించే ఆ కరుణామయుడితో ప్రసాదము స్వీకరించకపోవుట ఎంత దురదృష్టము, ఎంత ఘోర నష్టము. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, భగవంతుడు అల్లాహ్ తాలా మనకు ప్రసాదం అంటే నమాజ్లో అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తాడు మోక్షం అనేది. ఆ మోక్షాన్ని మనం పొందకపోతే అది మనకే నష్టము. రేపు ఖయామత్ రోజు అల్లాహ్ తాలా వీటికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ప్రతిదానికి కూడా అని చెప్పడం అన్నమాట. అల్లాహ్ తాలా చదివిన దానికంటే విన్న దానికంటే అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముందుకు దీన్ని పంపించండి, ఈసాల సవాబ్ని పొందండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.